I am Durga Sai, medical gastroenterologist and hepatologist, working as a consultant in Tirumala Medicover, Vijayanagaram. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సైలెంట్ ఎపిడమిక్ ఆఫ్ 21st century. ఎందుకంటే ఇది ఒకప్పుడు మన దేశంలో 10% కంటే తక్కువ ఉండే డిసీజ్ నేడు 40% ఆఫ్ పీపుల్లో ఉంటుంది. సో ఈ డ్రాస్టిక్ చేంజ్ యొక్క కారణం ఏమిటి అంటే మారుతున్న జీవన శైలి, అంటే ఆల్కహాల్, స్మోకింగ్, వ్యాయామం తగ్గడం, లేక చిన్న వయసులోనే డయాబెటీస్ బారిన పడడం. సో దీనివల్ల ఈ డిసీజ్ చాలా తొందరగా పెరిగిందనమాట. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? లివర్లో 5% కంటే ఎక్కువ ఫ్యాట్ జమ అయితే అంటే చేరితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటామన్నమాట. సో ఫ్యాటీ లివర్కి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఆల్కహాలిజం, డయాబెటీస్, ఒబేసిటీ. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్యాటీ లివర్ ఓన్లీ ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి లేక లావుగా ఉన్న వారికి మాత్రమే వస్తుంది అనుకుంటే అదొక పెద్ద అపోహ. ఎందుకంటే ఫ్యాటీ లివర్ సన్నగా ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఫ్యాటీ లివర్ మీకు ఉందో లేదా అని ఎలా తెలుసుకోవాలి? అది చాలా సింపుల్ అండి. 2-3 బ్లడ్ టెస్ట్ ద్వారా, అబ్డామినల్ స్కాన్, అల్ట్రాసౌండ్ ద్వారా మనకి ఫ్యాటీ లివర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. సో ఫ్యాటీ లివర్ ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత ఏం చేయాలి? 70-80% మందిలో ఫ్యాటీ లివర్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే వ్యాయామం చేయడం, గుడ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం, ఆల్కహాల్ ఆపేయడం, స్మోకింగ్ ఆపేయడం, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం, ఈ విధంగా మనం చేస్తే ఏ మందులు లేకుండానే మనం ఫ్యాటీ లివర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. చాలా కొద్ది మందిలో మాత్రమే, అంటే 10% పీపుల్లోనే ఫ్యాటీ లివర్ కోసం మెడిసిన్స్ ఉన్నాయి. అవి వాడాల్సి ఉంటుంది. ఒక 3 to 6 months వాడాల్సి ఉంటుంది అనమాట. సో మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కలవండి అండ్ ఫ్యాటీ లివర్ ఉందో లేదో తెలుసుకొని వాటికి తగు మార్పులు చేసుకోవచ్చు మీ జీవితంలో. థ్యాంక్ యూ.